అడవిలో బంటి అనే ఒక చిన్న ఏనుగు ఉంటుంది. అది పేరుకి చిన్నది, కానీ అది మనసులో చాలా పెద్దది. ఎందుకంటే ఎవరైనా కష్టాల్లో ఉన్నారని తెలిస్తే తనకి తగినంత సహాయం అది ఎప్పుడు చేస్తూ ఉంటుంది. ఆ అడవిలో ఏ జంతువుకైనా ఏ పక్షికైనా కష్టం వచ్చిందంటే అక్కడికి మన బంటి ఏనుగు వెళ్ళి సూపర్ హీరోలాగా వాళ్ళకి సహాయం చేస్తుంది. అలాగే ఒకరోజు ఒక పిట్ట వచ్చి నాకు మీ సహాయం కావాలి బంటి అని అడిగితే వెంటనే మన బంటి ఆ పిట్టకి సహాయం చేశాడు. అలాగే ఆ పిట్ట కూడా మన బంటికి కృతజ్ఞతలు తెలిపింది. అలా ఉండగా ఒకరోజు మధ్యాహ్నం అడవిలో పెద్ద తుఫాన్ వచ్చింది. ఆకాశం ముదిరిపోయింది. గాలి బలంగా వీచింది. చాలా పెద్ద పెద్ద గాలులు ఆ అడవినంతా కుదిపేశాయి. అలాగే వర్షం పడడం కూడా మొదలవుతుంది. ఆ తుఫాను దాటికి అడవిలో పెద్ద పెద్ద వర్షం పడుతుంది. అప్పుడు అక్కడ ఉన్న జంతువులన్నీ భయపడి తమ గూళ్ళల్లోకి వెళ్ళి దాక్కుంటాయి. మన బంటి ఏనుగు కూడా చాలా భయపడతాడు. తను కూడా వెళ్ళి దాక్కుంటాడు. అప్పుడే అతనికి ఒక చిన్న ఏడుపు వినిపించింది. గూడు నుండి పడిపోయిన చిన్న పిట్ట కింద ఉంటుంది. ఎలాగైనా దానికి సహాయం చేయాలనుకుంటుంది మన బంటి. అటు ఇటు చూస్తుంది. అప్పుడు అక్కడే పడి ఉన్న దుంగను తీసుకొని మన చిలుకని దానిపై పెట్టుకొని తొండంతో చిలుక ఇంటికి మన బంటి ఏనుగు ఆ చిలుకను వాళ్ళ ఇంటిలో చేర్చేస్తాడు. అప్పుడు ఆ చిలుక కుటుంబం కృతజ్ఞతలు తెలుపుతుంది. అలాగే అక్కడే దాక్కున్న మిగిలిన జంతువులు పక్షులన్నీ బయటకి వచ్చి మన బంటికి కృతజ్ఞతలు తెలుపుతాయి. అంటే శరీరం చిన్నదైనా హృదయం పెద్దదైతే పెద్ద పనులే చేయవచ్చు. ఇదే ఈ కథ సారాంశం. థ్యాంక్ యూ.